అంటే టికెట్లు అనేది ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలో ఒకటి నడుస్తుంది. గెలుపు గుర్రాలు అంటారు, మీరు అన్నట్టుగా గెలుపు గుర్రాలు అంటే కామన్, మీరు అన్నట్టుగా వెయిటేజ్, ఇవన్నీ నడుస్తుంటాయి కదా. ఇప్పుడు దాని ప్రకారం ఆ సాచురేషన్ బేస్ లో టికెట్లు లాస్ట్ మూమెంట్ అన్నప్పుడు మీరు రబ్బర్ చెప్పులు అనకూడదు. మీరు డబ్బు అవసరం రాజకీయాలకు అన్నప్పుడు నువ్వు రబ్బర్ చెప్పులని ఎందుకు మబ్బి పెట్టడం, మాయ చేయడం? బయటకు అట్లా చెప్తాం. ఓహో, అయితే బయటికి చెప్పేవన్నీ ఒకటి, నీ లోపల చేసేవన్నీ ఇంకొకటి మేడం. అంటే మీకు ఇందులోకి వచ్చిన తర్వాత ఏదో జరిగితే గానీ ఏదో తత్వం బోధపడదు అంటారు, ఆ రకంగానే జరిగింది. అంటే మీకు 19 లో రాలేదు, BSPకి పోయింది అన్నారు. అయితే మీకు 24 లో హోప్ ఉండిందా? పోనీ నువ్వు చూసుకోమ్మా 24 లో నీకు చేస్తామని ఎవరైనా మీకు హామీ లాంటిది ఇచ్చిరా? ఎవరు చెప్పారు మేడం? చెప్పండి. హామీ అనేది వీళ్ళు ఎలా ఉన్నారు అంటే వీధికి ఒక నాయకుడు ఇంటికి ఒక నాయకుడు అన్నట్టు జనసేనలో ప్రతి ఒక్కళ్ళు నాయకులే మేడం. ఇందులో జన సైనికుడిని కదిపినా నేను నాయకుడిలాగానే ఫీల్ అవుతాడండి. ఎందుకంటే అతను వేసే బిస్కెట్లు అలా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఆయన అసలు ఏదో పెద్ద భావాలు ఉన్న వ్యక్తిలా మాట్లాడతాడు, కానీ ఆయన మాట్లాడేదంతా సినిమా డైలాగులు. సినిమాకి ఏదైతే స్క్రిప్ట్లు రెడీ చేసి ఆయన ఎలా పండిస్తాడో సినిమాని, అదే విధంగా ఈ రాజకీయంలో కూడా పాపం ఈ పిచ్చి మానసిక రోగుల్ని కూడా అలా తయారు చేశాడు. అందులో నేను కూడా ఒకదాన్నండి. అర్థమవుతుందా మేడం? అంటే మీకు టికెట్ కాదనడానికి, పోనీ మీ చేస్తున్న పని గుర్తించకపోవడానికి రీజన్స్ ఏమై ఉంటాయి అనుకుంటున్నారు? అంటే డబ్బులే కారణమా? డబ్బే మేడం, డబ్బే కారణం. ఎందుకంటే ఈ జనసేన వాళ్ళ త్రూ అవ్వట్లేదు అని చెప్పి టీడీపీ వాళ్ళని నన్ను కల్పించారు. వాళ్ళు నన్ను బ్యాంక్ అతను ఒక ఆయన ఉంటారు, నా పేరు శివరామకృష్ణ గారు, ఆయన చిన్ని గారు అని ఒక ఆయన, వీళ్ళందరూ నన్ను పిలిచి అమ్మ మీరు ఎంత ఇవ్వగలరు అన్నారు. సార్ నాకు 5 కోట్ల ఇల్లు అయితే అమెరికాలో ఉంది, అది 5 రావచ్చు 6 రావచ్చు, మా అత్త ఒక 2 ఇస్తా అన్నారు, ఇంకొక 2 నేను ఫైనాన్షియల్ ద్వారా చూసుకుంటానంటే లేదు 10కి 1 రూపాయి తగ్గినా కూడా మీకు సీట్ అనేది ఇవ్వం, మీరు మాకు అంతకన్నా ఎక్కివిచ్చేవాళ్ళు ఉన్నారు అన్నారు. అంటే అది హామీ ఇవ్వడం అవుతుందా మేడం? హామీ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు అక్కడ? అందరూ ఉన్నది ఎవరు? డబ్బులు దండుకునే వాళ్ళు ఉన్నారు. అమ్మ నీకు సీట్ ఇస్తానని ఎవరితోనూ ఏ అభ్యర్థితోనూ ఎవరో అనరండి. గ్రౌండ్లో అలా ఉంటాయి మేడం. ఖచ్చితంగా ఫినాన్షియల్ అంటారు. అంతే మేడం, డబ్బే ఇంపార్టెంట్. ఇప్పుడు నిన్న అతని పేరేంటి, ఎవరో కిరణ్ టీవీ, అతను కిరణ్ టీవీనో మరి నాకు ఐడియా లేదు, అతను ఫోన్ చేశాడు. ఫోన్ చేసి సామాన్యులను సైతం అసెంబ్లీకి తీసుకెళ్తారన్నారు, అందులో సామాన్యులు ఎవరున్నారని ఏదో పాపం పిచ్చి క్వశ్చన్లు వేశాడు, పిచ్చి కిరణ్. ఎందుకంటే అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతూ అతను ఏం చెప్తారు, పవన్ కళ్యాణ్ 2019లో అందరికీ సామాన్యులకి ఇవ్వలేదా టికెట్ అని అడుగుతున్నాడు నాకు. జగన్ గారు ఇవ్వలేదండి 2019లో. ఇడ్లీలు అమ్ముకుని ఆవిడ కార్పొరేటర్ అయ్యింది మా ఊర్లో, ఒక మాట అని. మరి చిన్న వాళ్ళు ఒక అధినాయకుడిగా ఆయన గెలిపించుకున్నారండి. వీళ్ళు ఎక్కడ గెలిపిస్తున్నారు? జనాల నుంచి పీడించుకు తినడం తప్ప. ఇప్పటికీ ఒక ఆటో అతనండి, ఆటో వాళ్ళు 500, 1000, 2000 ఇలాగా అనేక కుటుంబాల్లో వాళ్ళకు ఉపయోగపడే డబ్బుల్ని ఇప్పుడు ఈరోజు నేను ఎలాగో నా బిడ్డల నోటిగాడిది కొట్టానో అలాగే ప్రతి చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పాకెట్లోకి వెళ్ళినాయండి ఈ రోజున. దానికి ఆయనకి ఎంత ఉసురు తగులుతుంది అంటే, నేను ఈ రోజున మీ మీడియా సమక్షంగా చెప్తున్నాను, నా బిడ్డల ఉసురు. ఇలాగా డొనేషన్లు ఎవరైతే చిన్న జీవితాలతో ఉన్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళ బిడ్డల ఉసురు పవన్ కళ్యాణ్ గారి బిడ్డలకు తగులుతుందండి. ఎందుకనంటే ఇంత మోసం, ఇంత నైవంచన, పోగేసుకోవడం ఏంటండి అసహ్యంగాను. ఒక పార్టీ పెట్టిన అధినాయకుడు, ఆయన డబ్బు ఆయన కదా ఇవ్వాల్సింది ప్రజలకి, ఆయన కదా పంచాల్సింది. ఆయన ఏదో సొంత డబ్బులు ఇస్తున్నట్టు ఫీలింగ్ అండి. ఏది 500 సభ్యత్వాలు కట్టించుకుని, ఆ 500లో కూడా 300 అనేటివి ఇన్సూరెన్స్ వల్లే ఇస్తారంట, మిగతా 150, 200 ఇచ్చారు. అంటే వీళ్ళ ప్రతి దాంట్లో కూడా ప్రజల నుంచి డబ్బు వస్తుంది ఈజీగా. అక్కడ మంగళగిరి ఆఫీస్ ఖాళీగా ఉండేదండి, బిల్డింగుల మీద బిల్డింగులు కట్టేసి. అంటే 10 కోట్లు మీరు ఇస్తామన్నారు కదా, సరే ఒక
అక్కడ అమ్మితే ఒక 6 వరకు రావచ్చు, తర్వాత మీ అత్తగారు ఒక 2 అన్నారు, 8 అవుతుంది. నేను ఒక 2 CR ఫినాన్షియల్స్ నుంచే ఆల్రెడీ మీరు కూడా ఒక 10 CR వరకు మీరు చూపిస్తారు కదా, ఎందుకు మరి ఇంట్రెస్ట్ చూపిస్తున్నా? అతను చెప్తున్నారు కదా, ఈమె ఏదో కథలు చెప్తుంది, ఈమె దగ్గర డబ్బులు లేదు అనేది వాళ్ళ యొక్క ఆలోచన అయ్యి ఉండొచ్చండి. ఒకటి అవ్వచ్చు. రెండోది, అబ్బాయి ఈవిడిచ్చి మనకు సరిపోవు, మనకి ఇంకా 15 వస్తుంది. ఇప్పుడు ముప్పిడి మీరు వాయిస్ విన్నారో లేదో, హరిబాబు గారు నేను మాట్లాడింది, ఆ వాయిస్ ఎవరో బయట పెట్టారు. అందులో అతను 15 కోట్లు ఇస్తాడంటే అక్కడ 15 వస్తుంటే 10 ఎందుకు అవసరం పడతాయి మేడం? కదా, అదండి జరిగేది. అంటే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే వాళ్ళు డబ్బు కావాలి అని వాళ్ళు నిజంగా ప్రజలకు చేరవేస్తున్నారా, వేయట్లేదా? మరి జగన్ గారిని ఎలా ప్రశ్నిస్తారండి వీళ్ళు? నువ్వు డబ్బులు ఇస్తున్నావు, మద్యం ఇస్తున్నావు, అది ఇస్తున్నావు, ఇది వస్తున్నావు అని రేపు పొద్దున ప్రశ్న చేస్తున్నారు. మరి వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు 10 కోట్లు? దేని గురించి తీసుకుంటున్నారు వీళ్ళు 10 కోట్లు? నా క్వశ్చన్ అదండి. టికెట్ కొనుక్కోవాలైతే టికెట్ కొనుక్కోవాలండి, టికెట్ కొనుక్కోవాలి. అవసరమైతే నాకు ఒక పనికిమాలినోడు, అతని పేరు రంగారావు అండి, అతను ఏమంటాడు, అచ్చిబాబు అని ఒక వ్యక్తి ఉంటాడంటండి అక్కడ. నేను లాస్ట్ టైం ఒకసారి కలిసాను, బొకే తీసుకెళ్ళాను. సార్ నమస్తే అన్నాను. దివానం అంట ఏదో పెద్ద మనిషి అని చెప్పుకొస్తూ ఉంటారు, నాకు అతని గురించి పూర్తిగా తెలీదు. కానీ ఇతను ఏమంటాడు, మీరు అచ్చిబాబుతో, మాదిగులంటే ఇష్టం అతనికి, అచ్చిబాబుతో మీరు ఇలా గడిపితే మీకు ఆ సీట్ మీకు కన్ఫర్మ్ చేస్తాడు అంటాడు ఈ పనికిమాలుడు. అంటే డబ్బులు పోగొట్టేసుకోవాలి, ఫిజికల్ గాను వీళ్ళతో పోవాలి, జీవితంలో అన్ని దిగజారిపోవాలండి. ఇంకా రాజకీయం అంటే దిగజారుడు రాజకీయాలు ఇలా చేస్తున్నారండి. అందుకోసం మనకి ఇంకా ఏ ఎథిక్స్ ఉండో, ఏ మోరల్స్ ఉండో, కేవలం వీళ్ళ యొక్క పంచలను చేరడం కోసం మనం దిగజారిపోవాలండి. ఈ రకమైన దౌర్భాగ్య స్థితి కొవ్వూరు నియోజకవర్గంలో అయితే నేను ఫేస్ చేశానండి. ఇప్పటి వరకు ఎంత డబ్బు మీరు పోగొట్టుకొని ఉంటారు? నేను 1.5 కోటి పోగొట్టుకున్నాను మేడం. 1.5 కోటి వరకు పోగొట్టుకున్నాను. 30 తులాలు బంగారం తీసేసాను. నా పెద్ద కొడుకుది 1 కోటి రూపాయల LIC, మీకు కావాలంటే నేను డీటెయిల్గా పేపర్ కూడా తీసుకొచ్చిస్తాను. 1 కోటి రూపాయల LICని మేము బ్రేక్ చేసేసామండి. అమెరికాలో ఉంటే నా కొడుక్కి 1 కోటి రూపాయల LIC రన్ అవ్వేది. ఎందుకు 5 నెలలకో 6 నెలలకో ఒకసారి మేము 2,50,000 కట్టాం. అలాంటిది అందులో నుంచి కూడా 20 లక్షలు, 22 లక్షలు అనుకుంటా, 17 లక్షలు, నాకు ఐడియా లేదు అమౌంట్, అది కూడా తెచ్చేసారండి మా హస్బెండ్. ఫిక్స్డ్ డిపాజిట్లు నా ఈ నెడదోలు. ఇప్పుడు వీళ్ళందరూ జన సైనికులు బాబా అని బావురు కప్పల్లా గరుస్తూ ఉంటారు కదా, ఫిక్స్డ్ డిపాజిట్ ఏది ఆంధ్ర బ్యాంక్లో నా ఫిక్స్డ్ డిపాజిట్లు అవి కూడా తీసేసానండి 20 లక్షల వరకు. అంటే ఆ తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి, ఇవి అయిపోయాయి, గోల్డ్ అయిపోయాయి. నేను సర్వాన్ని ఈ జనసేన పార్టీకి పెట్టినా నేనంటే కనీసం ఒక మహిళ అనే గౌరవం లేదు, ఇంత త్యాగం చేసిందన్న గౌరవం లేదు, ఇంత పార్టీ కోసం ఈమె సమయాన్నంతా వెచ్చించిందన్న గౌరవం లేదు. వీళ్ళందరూ గుడ్డితనంతో ఉన్నారండి. మరి వీళ్ళ కళ్ళు ఏమైపోయినాయో తెలియదు. నేను చేసిన ప్రోగ్రాంలన్నీ 7,000 ఫోటోలు మీకు ఓపిక ఉంటే, లేకపోతే నన్ను ప్రశ్నించే సన్నాసులకి ఓపిక ఉంటే చూడమానండి. నేను బెడ్షీట్లు పంచానా, ఆ కిరణ్ అన్నాడు కదా ఆ రోజు, మీరు ఏమి సేవా కార్యక్రమాలు చేశారు అని. సేవా కార్యక్రమాలు నేను ఎన్ని చేశానో ఆ కిరణ్ వచ్చి చూపించినా, లేకపోతే రోజుకి అదొక డిబెట్ పెట్టినా నేను అన్నీ చూపిస్తాను. అంతా ఎందుకు, చిరంజీవి గారు అమ్మగారి దగ్గరికి వెళ్ళి నా గోడు వినిపించుకున్నానండి. ఆమె ఒక ఆడామే కదా, ఆమె కూడా స్పందించలేదండి. అంటే వీళ్ళ ఫ్యామిలీ ఎంత నయవంచనతో ఉందో చూడండి. చిరంజీవి గారు అమ్మగారికి చెప్పుకున్నారు. నేను అన్నాను, అమ్మా ఇలా అమెరికా నుంచి వచ్చేసాను, చిన్న బిడ్డలతో ఉన్నాను, నేను 4 నెలల బేబీని వేసుకుని వచ్చేసాను, నేను ఇంత పని చేశాను, పవన్ కళ్యాణ్ గారు పార్టీ బలపడాలి, పార్టీ కోసం నేను ఇంత నిలబడ్డానమ్మా, ఈ రోజు వరకు కూడా నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళలేదు, మీరు ఒక మాట చెప్పండి అమ్మా అన్న. నేను మాట్లాడతానమ్మా చిన్నబాబుతో అన్నారు, అంతే. కనీసం ఒక ఫోన్ రాలేదు.